నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు. 5 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. హైదరాబాద్లో ఒంటిపూట బడి. భారీ వర్ష హెచ్చరికతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశం. హ్యామ్ రోడ్డుతో పల్లె పల్లెకు ప్రగతి బాటలు. దేశానికే ఆదర్శంగా నిర్మిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. ఖజానా జ్యువెలరీ కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం. నిందితుల కోసం 10 పోలీసు బృందాలతో వేట. ముఖేష్ అంబానీదే దేశంలో అత్యంత విలువైన వ్యాపార కుటుంబం. మొత్తం విలువ 28 లక్షల కోట్లు. తర్వాత స్థానాల్లో బిర్లా, జిందాల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. భీమిని మండలం పెద్దపేట రాజారం మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోక నిలిచిపోయింది. చిన్న తిమ్మాపూర్ వద్ద ఎర్రవాగు ఉప్పొంగుతుంది. చిన్న తిమ్మాపూర్ వద్ద నల్లవాగు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ని అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల నుంచి వర్షం తీవ్రంగా ఉంది. ప్రధానంగా మంచిర్యాల, కుమరంభీం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఈ 2 జిల్లాలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా ఈ సంవత్సరం కాలంలో ఇదే అత్యధిక వర్షపాతంగా వాతావరణ శాఖ ప్రకటించింది. మరొక 2 రోజుల ప్రభావం 2 రోజుల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. మంచిర్యాల, కుమరంభీం జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసింది. మంచిర్యాలలో ప్రధానంగా కన్నెపల్లి మండలంలో 23.22 సెంటీమీటర్లు, భీమిని మండలంలో 22.53 సెంటీమీటర్లు వర్షపాతం కురిస్తే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెనలో 20.25, మంచిర్యాల జిల్లాలో తాండూరులో 17.38 అత్యల్ప వర్షపాతం కురిసింది. ఈ 2 జిల్లాల్లో అత్యల్ప వర్షపాతాన్ని ఒకవేళ పరిగణలో తీసుకుంటే కుమరంభీం జిల్లాలోని రెబ్బెన మండలకు వచ్చే వెంకటాపూర్లో 11.60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అత్యల్పంగానే 11 సెంటీమీటర్ల వర్షపాతం అంటే భారీ వర్షపాతం కింద లెక్క. దానికి అనుగుణంగానే మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో కొంత ఉధృతి ఉంటుంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పర్లడంతో జనజీవనం కూడా తీవ్రంగా స్తంభించింది. నీట మునిగిన ప్రాంతాల వైపు కానీ అటు పొలాల వైపు కానీ వెళ్లకుండా అధికార యంత్రాంగం ముందస్తుగా ఏర్పాటు చేసింది. ప్రధానంగా భీమిని మండలంలోని పెద్దపేట రాజారం మధ్య వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయి, అట్లాగే చిన్న తిమ్మాపూర్ వద్ద కూడా వాగు భారీగా ప్రవహిస్తుంది. బెల్లంపల్లి పట్టణంలోని రామనగర్ లో రాకపోకల కారణంగా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. భీమిని మండలం ఎర్రవాగు ఉధృతి కొనసాగుతుంది. ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 2 మంచిర్యాల, కుమరంభీం జిల్లా అటు పక్కన వరద ఉధృతి కొనసాగుతుంటే నిర్మల ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ముసురు పట్టుకుంది. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు ముసురు వీయడం లేదు. కొంత నిర్మల్లో కొంత తక్కువ ఉన్నప్పటికీ ఎగువన కురుస్తున్న వర్ష ప్రభావం కనిపిస్తుంది. దాంతో నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే కడెము స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతుంది. కడెం ప్రాజెక్టు ఆ నీటి మట్టం 700 అడుగుతే 700 అడుగులు కాగా ఇప్పుడు 695.300 అడుగులకు నీటి ప్రవాహం చేరింది. ఇనుపులో కూడా 3242 క్యూసెక్లు ఉంటే అధికారులు ముందస్తు చర్యలో భాగంగా 2 గేట్లు ఎత్తి 12,135 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అంటే వచ్చే వరద నీటి కొంత తక్కువ ఉన్నప్పటికీ నీటి కిందికి వదులుతున్న అవుట్ఫ్లో మాత్రం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ ఒకేసారిగా మళ్ళీ కడిం ప్రవాహం పెరిగితే మాత్రం ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లతో అనుగుణంగానే ఇన్ఫ్లో కంటే అవుట్ఫ్లో ఎక్కువ వదులుతున్నారు. అట్లాగే స్వర్ణ ప్రాజెక్టులో
నీటి మట్టం 1183 అడుగులు అయితే ప్రస్తుతం 1182.9 అడుగులకు చేరుకుంది. ఇందులో ఒక గేటు ఎత్తి వచ్చిన నీరు 1000 క్యూసెక్ల నీటిని కిందికి కోలుతున్నది. ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా ఎల్లంపల్లికి భారీగా ప్రాజెక్టుకు నీరు వస్తుంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆడా ప్రాజెక్టులో కూడా నీటిని కిందికి వదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే స్వాత్నాల మత్తడివాగు ప్రాజెక్టు కూడా నిండి అటు పూర్తిగా జలాశయాలుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముసురు పట్టుకొని ఉండడంతో కూడా పనులకు ఆటంకం ఏర్పడుతుంది. మంచిర్యాల జిల్లా పరిధిలోకి వచ్చే సింగరేణి ఉపరితల గనులకు కూడా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది, స్తంభించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం వ్యవసాయ అనుబంధం. ఈ ఏకదాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి లేదు. కొన్ని అంటే నల్లరేగడి ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఈ మాండలికంలో జౌకు పట్టడం అంటే పూర్తి నీటిలోకి వెళ్ళలేని, పొలాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ కొంత ఎర్ర నేలలలో, కొంత తేలికపాటి నేలలో మాత్రం పంటకి ఏ ఇబ్బంది లేనప్పటికీ వరద ప్రభావం ఎక్కడిక్కడైతే నదీ పరివాహకం, వాగుల పరివాహక ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. కావ్య, ధన్యవాదాలు మణికేశ్వర్. రెండు బులోరాలు, ట్రాక్టరు, ఉమ్మడి వరంగల్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ పల్లెలు తడిసి ముద్దవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎలా ఉంది? వరంగల్ జిల్లా, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగాం, రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అలాగే ములుగు, భూపాలపల్లిలో కూడా గత రాత్రి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే పొద్దున్న మాత్రం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే. ముఖ్యంగా అత్యధికంగా చూస్తే జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో 18 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లా మంగపేటలో 16 సెంటీమీటర్లు, తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 13 సెంటీమీటర్లు, అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ కనుక చూసుకుంటే ఏదైతే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నీటి వల్ల ఏదైతే వరద నీటితో ఇంకా పూర్తిగా కూడా వాళ్ళు చేరుకోలేదు. ఇంకా ఇప్పటికీ రహదారుల మీద నీరు ఉంది. అలాగే ఇళ్లలో కొంతమంది ఇంకా లోతట్టు ప్రాంతాల్లో చివరిగా ఉన్న ఇళ్లలో కూడా ఇంకా నీళ్లు ఉండడంతో వాళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఈ బురదతోటి ఉన్నటువంటి ఇది శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. మేయర్ గుండు సుధారాణి, అలాగే జిల్లా కలెక్టర్ ఈ భద్రకాళి బండ్ని కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. అలాగే ఇక మైసయ్య నగర్, తర్వాత డికే నగర్, కొమరయ్య నగర్, కాకరాసుకుంట ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే నిన్నంతా కూడా కురిసినటువంటి భారీ వర్షంతో తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా వరద నీరు తగ్గుముఖంతో ఇళ్లకు చేరి బురదనంతా కూడా శుభ్రం చేసే పనిలో వారంతా ఉన్నారు. అలాగే ఇక జిల్లా వ్యాప్తంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ లో భాగంగా పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఎలాంటి పరిస్థితిని అయితే ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే భూపాలపల్లి జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల వర్షం పడుతుండటంతో వాగుల ఉధృతి కాస్త ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈ కొన్ని చోట్ల వాగులు ప్రమాదకర స్థితిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం పాచిగడ్డి తండ, అలాగే ఒడికల గ్రామాల మధ్య ఉన్న కొండింగల వాగు ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే ఏదైతే అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళంతా ఉన్నారు. అలాగే మంత్రులు కొండా సురేఖ, సీతక్క
జిల్లా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇక పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా కూడా రాత్రి మాత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో ఆయా డివిజన్ పరిధిలోని చెరువులు కుంటలు నిండు కుండల్లాగా మారాయి. అలాగే చలివాగు అలుగు పోస్తోంది. నడిపుర మండలం కంటాపూర్ వాగుకు వరద ఉధృతి పెరిగింది. ఇక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాత్కాలిక రోడ్డుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డుపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేసి వాహనాలను దారి మళ్లించారు. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ లో భాగంగా పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అన్ని విధాలుగా అప్రమత్తమయ్యారు. తర్వాత ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళ ఇబ్బందులు మాత్రం ఇంకా యథావిధిగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ వరదలకు అండర్ బ్రిడ్జ్ వద్ద గుర్తు ఒక కారు మాత్రం నీటిలో తిరిగాడుతూ కనిపించింది. ఇక మంత్రుల హెచ్చరికలతోటి అలాగే జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటనతో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ధన్యవాదాలు రవిచంద్ర. ఇవాళ రేపు రాష్ట్రంలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, చెప్పండి, ఇవాళ ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? కావ్య, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రేపు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశంలో కూడా హెచ్చరించింది. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలో చూసుకున్నట్లయితే యాదాద్రి, భువనగిరి, మహబూబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 22 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదే అవకాశం అయితే ఈ జిల్లాలో కనిపిస్తుంది. కాబట్టి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అంతేకాకుండా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు చూసుకున్నట్లయితే పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఏదైతే ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక్కడ 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసి మిగతా జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఒక గట్టి జల్లు కూడా పడే అవకాశం ఉందనేది తెలిపింది. రేపు కూడా రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందనేది తెలిపింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసే జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అధికారులు, సంబంధిత అధికారులు కూడా అందుబాటుతో పాటు అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించింది. దీంతో ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, వరంగల్ జిల్లాలకు సంబంధించి పాఠశాలకు ఇవాళ రేపు 2 రోజుల పాటు అయితే ఆ సెలవులు ప్రకటించింది. అయితే ఆ అల్పపీడనం ఏదైతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ప్రకటించిందో వాతావరణ శాఖ ఏదైతే అల్పపీడనం ఏర్పడే ప్రాంతాన్ని గుర్తించిన చోట కనిపిస్తున్నప్పటికీ అది ఇంకా స్పష్టంగా కనిపించడం లేదని అయితే దీనికి సంబంధించి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి కల్లా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అధికారికంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే వాతావరణ శాఖ ప్రకటించినట్లయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో మాత్రమే రాష్ట్రంలో ఇవాళ రేపు ఎల్లుండి వర్షాలు కురుస్తాయని చెప్తున్న వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపింది. ఎందుకంటే 23 సెంటీమీటర్ల పైగా కూడా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఎందుకంటే మనం చూసినాం ఇప్పటి ఉదయం 8 గంటల వరకు చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 23.3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అంతేకాకుండా కొమరంభీం జిల్లా రెబ్బన్లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో సిక్యాలలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. అయితే అల్పపీడనం ప్రభావంతో రాగల 4 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్పితే బయటికి వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఉదయం నుంచి మాత్రమే ఆకాశం మేఘావృతమైంది. మనం చూసుకునేది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆకాశం మేఘావృతం అయితే ఉంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత వర్షం యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. కావ్య, ధన్యవాదాలు జ్యోతి కిరణ్.
జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల వద్ద సిబ్బందిని మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా తీసుకుంటున్న చర్యలేంటి? వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు హైడ్రా సిబ్బంది అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ముందస్తుగానే రంగంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్ తో పాటు షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, అదే విధంగా ఇటు సికింద్రాబాద్, ఇటు కూకట్పల్లి, అదేవిధంగా ఇటు లకిడికపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తలెత్తడం అనేది చాలా సవాల్గా మారింది. దీంతో నగరంలో ఇటు వరద ముప్పు ఒక కారణం అయితే ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ సూచనలు దాదాపు నగరంలో కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందన్నటువంటి అంచనా నేపథ్యంలో హైడ్రా ముందస్తుగానే అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని మోహరించి వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రహదారుల మీద వరద నిలిచేటువంటి దాదాపు 140 ప్రాంతాల్లో సిబ్బందిని ముందస్తుగానే మోహరించడం జరిగింది. అదేవిధంగా ఇటు పోలీసులు, ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో ఈ వరద మాన్సూన్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి టీంలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. వరద నీరు నిలిచినటువంటి మరుక్షణమే సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని ముందస్తుగానే ఉన్నటువంటి సిబ్బంది అంతా చేరుకొని ఆ వరద నీటిని నాళాల్లోకి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద నీరు వెళ్లేందుకు మన పైప్ లైన్ సామర్థ్యం అనేది డ్రైన్ సామర్థ్యం అనేది సరిపోకపోవడంతో వరద నీరు అంతా కూడా రహదారులను ముంచెత్తుతుంది. దాని ద్వారా ఆ ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ముంపు గురవుతున్నాయి. దీంతో ప్రజలంతా కూడా చిన్న వర్షానికే దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు రహదారుల మీద కావచ్చు, కాలనీలలో, వీధుల్లో నిలవడం అనేది, ఇళ్లలోకి చేయడం అనేది ఇది ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపు భారీ వర్షాలు ఉన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో హైడ్రా సిబ్బంది అంతా కూడా 24 గంటల పాటు రంగంలోనే అంటే క్షేత్రస్థాయిలోనే ఉండాలని చెప్పేసి, అందుబాటులో ఉండాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోనూ, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా, లేదంటే రహదారుల మీద కావచ్చు, ఇళ్లలోకి వరద నీరు వచ్చినా, ఇళ్లలో చిక్కుకుపోయినా కూడా హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఫోన్ నంబర్లను మనం ఒకసారి పరిశీలించినట్లయితే డిఆర్ఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు, హైడ్రా డిఆర్ఎఫ్ హెల్ప్ లైన్ నంబర్లు 9154170992, 9000113667, 04029560521 ఈ నంబర్లను కూడా సంప్రదించాలని హైడ్రా సూచించడం జరిగింది. అటు జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే ఇటు అధికారులు, ఇటు ట్రాఫిక్ కావచ్చు, హైడ్రా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ భారీ వర్షాలు ఈ రోజు రేపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలి. నగరంలో విపత్తుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ఈ 2-3 రోజుల్లో కురిసినటువంటి ఈ వారంలో కురిసినటువంటి వర్షం వల్ల తలెత్తినటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రెగ్యులర్ గా వరద నీరు నిలిచేటువంటి 140 ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూగర్భ సంపులు ఏర్పాటు చేశారు. వాటి దగ్గర మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగతా చోట్ల కూడా అలా భూగర్భ సంపులు ఏర్పాటు చేసే ఆలోచనలో జీహెచ్ఎంసీ ఉంది. వాటికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మిగతా చోట్ల కూడా వరద నీరు నిలిచేందుకు, వాటిని వరద నాళాల్లోకి మళ్లించేందుకు కావాల్సినటువంటి సిబ్బందిని అంతా కూడా మోహరించారు. వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా హైడ్రా సమకూర్చింది. మొత్తానికైతే ఈ భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా అంతా కూడా క్షేత్రస్థాయిలో సిబ్బందిని మోహరించారు. వర్షం కురవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ముంపు గురైతే ప్రజలను నిరంతరం అప్రమత్తంగా ఉండేలా క్షేత్రస్థాయిలో సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. ధన్యవాదాలు సతీష్. దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఆడపిల్లకు 3 లక్షలు, మగబిడ్డను సేకరిస్తే 4.5 లక్షల కమిషన్, నకిలీ స్కానింగ్ రిపోర్టులు, అద్దె గర్భంలో బిడ్డ ఊపిరి పోసుకుంటున్నట్టు నమ్మించి సొమ్ములు వసూలు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో వెలుగు చూసిన వాస్తవాలివి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును అధికారులు సిట్కి బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన గోపాపురం పోలీసులు కీలక నిందితురాలు నమ్రత సహా 25 మందిని అరెస్టు చేశారు.
సరోగసి ముసుగులో సృష్టి ఫెర్టిలిటీ సాగించిన అక్రమాలపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నిందితుల నెట్వర్క్ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండడం తీవ్రత దృష్ట్యా కేసును సిట్కు బదిలీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ వెల్లడించారు. విజయవాడకు చెందిన డాక్టర్ అత్తలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, కొండాపూర్, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్కతాలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించారు. సరోగసి పద్దతిలో బిడ్డల్ని పొందేందుకు వైద్య సేవలు అందిస్తామని ఒక్కో జంట వద్ద 20 నుంచి 40 లక్షలు వసూలు చేసేవారు. కొందరు మహిళలకు అండాలు సరిగా లేవంటూ హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అదనంగా డబ్బులు వసూలు చేసేవారు. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో వైద్య పరీక్షల అనంతరం దంపతుల్ని విశాఖపట్నం పంపించేవారని, అక్కడే సరోగసి ప్రక్రియను పూర్తి చేసేవారని గుర్తించారు. నెల తరువాత ఓ మహిళ గర్భంలో పిల్లలు ప్రాణం పోసుకున్నారంటూ వాట్సాప్ ద్వారా దంపతులకు సమాచారం ఇచ్చేవారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు ముందుగానే సిద్ధం చేసిన స్కానింగ్ రిపోర్టుల్ని పంపి నమ్మకం కలిగించేవారని గుర్తించారు. దేశవ్యాప్తంగా శిశు విక్రయ ముఠాలు, ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి ద్వారా గర్భిణుల్ని వెతికి వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్నాక పుట్టబోయే బిడ్డకు రేటు నిర్ణయించి డాక్టర్ నమ్రత తమ ఆధీనంలోకి తీసుకునేవారు. ఏజెంట్ నుంచి వైద్యుల వరకు పెద్ద ఎత్తున కమిషన్ ఆశ చూపి సిండికేట్ గా మారారు. ప్రసవం కాగానే మగపిల్లాడికి 4.5 లక్షలు, ఆడపిల్లకు 3 లక్షల రూపాయల చొప్పున ఏజెంట్లకు పంపుతారు. పిల్లల్ని విక్రయించిన తల్లిదండ్రులకు 80 నుంచి 90 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్ము ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు పంచుకుంటున్నారు. ఏ ప్రాంతానికి చెందిన దంపతులైనా విశాఖపట్నంలోని క్లినిక్లోనే పిల్లల్ని అప్పగిస్తారు. తమ సొంత బిడ్డేనని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేందుకు చాలా మందికి నకిలీ DNA పరీక్షల నివేదికల్ని సైతం ఇచ్చారు. అనుమానం వచ్చి గత నెల 27న రాజస్థాన్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న శిశు విక్రయాల దందా వెలుగులోకొచ్చింది. నిందితుల నెట్వర్క్ ఇతర రాష్ట్రాల్లోనూ ఉండడంతో కేసును సిట్కు బదిలీ చేశారు. కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతపై 8 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 5 డాక్టర్లు సహా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సిబ్బంది, ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు 25 మందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు.